వరకు మనం ఉండి భోజనాలు చేయొచ్చు. అందువల్ల వారు చక్కగా ఎంతసేపు మనకి వారి యొక్క ప్రవచనం ఇస్తే అంతసేపు విని తదుపరి కథల్ని నేను క్లుప్తంలో ముగిస్తాను. కథల్లోకి వెళ్తాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అలాగే రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకొకసారి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద బచ్చుపేట నివాస గోవింద బందర్వాస గోవింద గోవింద. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం ఆయన సంకల్పం. అది మా ఆంజనేయులు గారి ద్వారా రాయి వేయించారు. వాస్తవానికి చాలా టైర్డ్గా ఉన్నా, చాలా అలసటగా ఉన్నా. రోజు 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 అంటే మామూలుగా ఎవరైనా చాలా విమాన ప్రయాణం అది చేస్తే తర్వాత జెట్ లాగ్ అంటారు. అంటే ఏంటి అంటే ఆ ప్రయాణ బడలేక దానికి ఒక రోజున్న సమయం తీసుకోవాలి. ఆస్ట్రేలియా అంటే దాదాపు రోజు ప్రయాణం చేసి మళ్ళీ వెంటనే స్నానం చేసి కారికేవి. పోనీ వచ్చేకి ఏమన్నా ఉందా? లేదు. మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ విజయవాడ, మళ్ళీ 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 అసలు మళ్ళీ 20 రోజులు కాశీ బృందావనం తిరిగి వచ్చాం. అంటే భగవంతుడు లోపల ఉండడం వలన, ఆ ఉన్న విషయాన్ని గ్రహించడం వలన ఆయన ఆంజనేయులు గారు రాయి వేశారంటే 100 గంటలు కూర్చుంటాయన్నారు. నాకు ఆశ ఏమిటి అంటే అన్నమయ్య అంటారు కదా, ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మము రక్షింపగా తక్కినవి బండారాన దాచి ఉండని వెక్కసమగుని నామము వెక్కసమగుని నామము వెల సులభము ఫలమధికము వెక్కసమగుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నాధనమయ్యా దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. ఏమన్నా అర్థమైందా? అన్నమయ్య ఏమంటుందంటే 32,000 సంకీర్తనలు కదా, అన్ని సంకీర్తనలు వద్దులే, ఒక్క సంకీర్తన చాలు, మమ్మల్ని రక్షిస్తుంది. వేల సులభము ఫలమధికం వెక్కసమము నీ నామం, చాలా విలువైంది నీ నామం, అది చాలా సులభంగా దొరుకుతుంది, ఫ్రీ, ఫలం అధికం, అది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని ఒక్క సంకీర్తనే మమ్మల్ని రక్షిస్తుంది అన్నారు కదా. ఇటువంటిదే మా పెద్ద స్వామి వారు ప్రభుపాదుల వారు ఇస్కాన్ ప్రారంభించిన కొత్తలో అమెరికాలో ఎవరో శిష్యులు, మీరు ఇన్ని రూల్స్ పెడితే ఎవరు వస్తారు, మీరు ఉల్లి లేదు వెల్లుల్లి లేదు, మీరు ఏమేం లేకుండా ఇన్ని నియమాలు పెడితే ఎవరు రారు,
అట్లీస్ట్ అన్నాడు. అర్థమైంది కొందరికి. సండే హో మండే ఖో అండే అన్నాడు. అంటే ఆయన అన్నారు అప్పుడు, I don't want thousands of hodgepodge devotees. If I can make one single genuine devotee, my mission is success. నాకు వేల కొద్దీ hodgepodge అంటే స్థిరత్వం లేని నిజాయితీ లేని భక్తులు నాకు వద్దు, శిష్యులు నాకు వద్దు. ఒక్కడి ఒకటి జెన్యున్గా ఒక్కడు నిజాయితీ కలిగిన వాడు ఉంటే నా మిషన్ అంటే నా ఉద్యమం సఫలీకృతం అవుతుంది అన్న. చూడండి, అక్కడ ఒకటే చెప్పారు, ఇక్కడ ఒక సంకీర్తన చెప్పారు, అక్కడ ఒక డివోటీ చెప్పారు. ఇప్పుడు మన శశి గారు చెబుతూ ప్రహ్లాదనార్ద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాభ్యా అన్నారు. మీరు చెప్పండి నాన్న, అక్కడ వెనకాల నో వాయిస్ నో నాయిస్. ఎప్పుడైనా గురువు గారిని కదా ముందు తలుచుకోవాలి, కానీ ఇక్కడ ఎవరిని తలుచుకున్నారు? ప్రహ్లాదుని తలుచుకున్నారు. ఎందుకు కదా? ఎవరో అన్నారు, ఇఫ్ యూ సెర్చ్ మేబీ యూ గెట్ ఫ్లాస్ ఫ్రమ్ నారద బట్ నాట్ ఫ్రమ్ ప్రహ్లాద అన్న. ఇంకా నారదుడు మన ఏదో సినిమా కూడా ఉంది, అక్కినేని చెవిన, ఈ నారదుడి సంబంధించి కృష్ణమాయ అని ఏదో సినిమా. ఆ చిన్న బిట్టు చూశాను, మనం విన్నదే కదా. నారదుడు ఎప్పుడో స్వామివారితో నడుస్తూ, స్వామి విష్ణుమాయ అంటారు కదా ఏమిటి అని అడిగాడు. చెప్తాను, ఆ వాటర్ బాటిల్ ఎలా తీసుకున్నా అన్నాడు. ఇప్పుడంటే వాటర్ బాటిల్ అంటాం, అప్పుడు ఏమంటారు? ఆ బాలయ్య నీళ్ళు తేన్నారు. ఈ నీళ్ళు తేవడానికి వెళ్ళాడు. అక్కడ జముడు కనపడి, ఒక అందమైన స్త్రీ కనపడింది. ఈయన వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. వాటర్ పోయింది, మ్యాటర్లోకి వెళ్ళాడు. ఇంకా లేకుండా ఏమి అయితే ఇంకా మీరు చూడొస్తారు, పెళ్లి చేసుకున్నావా అన్నాడు. నేను నీళ్లు చూడడానికి వచ్చాను, మా నాన్న అడిగారు. ఎవరు లేదో పోయేవారు, అడిగేవారు. ఇవి వెళ్ళారు, పెళ్ళి అయితే నాన్న ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పిల్లలకి అన్నాం, అలా పిల్లలకి అనేసాడు. తర్వాత పడుకున్నారు. వాన పెరిగింది, వారం వచ్చింది, చెరువు దిగి నీళ్ళు వచ్చేసి మన సంగతికి వచ్చింది. పిల్లలు నాన్న 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 అంటున్నారు. ఈయన భుజం మీద ఒకటి పెట్టుకున్నాడు, నడుము దగ్గర ఒక కలుచుకున్న ఒకడు, కాళ్ళ దగ్గర ఒకడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి నెత్తి మీద ఒకడు, ఈ భుజం మీద ఒకడు, నాన్న నాన్న అని కొట్టుకుపోయేవాళ్ళు కొందరు. ఎలా పిల్లలు 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 అని అరుస్తున్నారు అన్నారు స్వామివారు. అన్నాడు, పిల్లలు ఏంటే అన్నారు. ఆయన తేరుకునేసరికి టైం పట్టింది. ఈ పిల్లలు, ఈ సంసారం, ఈ వరదలు, ఈ కొట్టుకుపోవడం, ఇదంతా ఆ నూతి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది. ఇదే కృష్ణమాయ అంటే. కానీ అందులో అతను అంటే నారదుడు అందులో మా మాయలో పడ్డట్టు ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ మరి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అన్నారు. మొదటిగా బాగా సమాధానం ఇస్తుంది, నువ్వు ముందే ఆలోచించుకోవాలి. ఇలా ఇలా రకరకాలుగా. విషయం ఏంటంటే మనం అందరం కూడా అలాంటి మాయలో ఉంటాం కాబట్టి మనం అందరినీ ఉద్ధరించాలని శ్రీమన్నారాయణ ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అలా అవతారాలు ఎత్తి లేదు ఇలా ఒక్కొక్కసారి ఆయన లీలా ప్రదర్శన, అందువల్ల వెంకటేశ్వరరావు వస్తాడు. మనం ఏమనుకుంటాము? 10 అవతారాలే అనుకుంటారు కదా. కానీ భాగవతం ప్రకారం 24 అంతే అనుకుంటారేమో. వ్యాసుడు వారు ఏం చెప్పారంటే, సముద్రంలో ఎన్ని అలలు ఉంటాయి? ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? ధూళి కణాలు ఎన్ని ఉంటాయి? అది భగవంతుడు అవతారాలన్నీ. మనకు మామూలుగా అవతారం అంటే ఏమర్థం, ఏం తెలుసు మనకి? అవతారం అంటే ఏంటది మామూలుగా మనకేం తెలుసు? స్వామి వచ్చాడు. కానీ అవతారం అంటే మామూలుగా భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం హృదయేషాత్ జ్వలతిష్టతి అంతగా ఉంటాడు కదా ఆయన. కానీ రాముడు 14 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళాడు.
అంటే అప్పుడు అయోధ్యలో లేడు, అవునా? అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనిపించుకున్నాడు. ఎవరు అబ్బాయి అండి మీరు? రాముడిని అడగండి, మీరు ఎవరని అడగండి, ఏం చెప్తారండి? ఎప్పుడైనా ఏం చెప్పాడండి? ఐఆమ్ సన్ ఆఫ్ దశరథ, కోసల, హస్బెండ్ ఆఫ్ సీత, ఇలాగే చెప్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఆయన్ని స్వామి నువ్వు అంటే అంటాడు. అది ఎప్పుడు రాముడు నేను మహావిష్ణువుని ఈ కారణం చేత వచ్చానని చెప్పడు. ఎందుకు చెప్పడు? ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? రావణ వధ చెయ్యాలి, ఈ కథ నడపాలి, లోకానికి చూపించాలి ఎలా ఉండాలి. ఓ మంచి కొడుకు, ఓ మంచి అన్న, ఓ మంచి పుత్రుడు, ఓ మంచి రాజు, ఓ మంచి భర్త, ఓ మంచి తండ్రి, ఓ మంచి స్నేహితుడు, ఇవన్నీ చూపించడానికి వచ్చాడు. ఐఆమ్ సుప్రీం అంటే ఎలాగా? అనకూడదు, అన్నాడు. అదే రాముడు కృష్ణుడిలో వచ్చాడు, అప్పుడు అసలు రావడమే డిక్లేర్ చేశాడు, అవునా? వాళ్ళ అమ్మకి నాన్నకి ఎలా కనపడ్డాడు? అసలు కడుపులోంచి రాకముందే ఎలా కనపడ్డాడండి? చతుర్భుజాలు, అవునా? అలా పుట్టడం అలాగా చతుర్భుజాలు. అందుకే అన్నమయ్య ఏమంటాడు? మళ్ళీ అన్నమయ్య అంటారు మీరు. ఇందాక అన్నమయ్యతో మొదలు పెట్టామా? అన్నమయ్య వరకు అన్నమయ్య గురించి మాట్లాడదాం. ఎందుకంటే అన్నమయ్య అంత ఫీల్ అయ్యాడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడుదే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. ఎలా వచ్చాడండి? పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి. అంటే ఆయన చెప్పాడు ఐఎమ్ ద సుప్రీం ఏదేషాం సకలా పుంసాం యస్తు భగవాన్ స్వయం. భాగవతం ఇందాక కూడా ఆయన భాగవతంలో తెలుగులో చెప్పారు కదా, పోతన గారు చెప్పింది. అది 1వ స్కందం 1వ అధ్యాయం 10వ శ్లోకం. మందవంతు కలియుగం కదా, ఇప్పుడు చెప్తే ఇప్పుడే మర్చిపోతుంటాం. ఇలా చెప్పేటప్పుడు కూడా, ఇలా ఎవరైనా ప్రవచనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోను ఫేస్బుక్ చూసే ఫేసులు ఉంటాయి. మీరు కాదు, అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఏమన్నారు అంటుంటాడు. ఇలాంటి వాళ్ళ కోసమే అది కదా అది చెప్పేటప్పుడు మధ్యలో వెంకటరామ స్వామి గోవిందా గోవిందా అంటే లేస్తాడు. అందుకని లేకపోతే ఊరికి అనుకుంటున్నారు ఏంటి? భోజన మధ్య హరినామస్మరణ గోవిందా మొత్తం ఎక్కువ తింటాడు. మంచిదే ప్రసాదం. సో ఇక్కడ మీరు గమనించాలి, కృష్ణుడు అవతారం లేదు రాముడి అవతారం, ఈ అవతారాలన్నీ మనం ఉద్ధరించడానికి వచ్చినాయి. ఇప్పుడు మీరంతా కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు ఇంకేం చేస్తాం మనం? కబుర్లు అవి చెప్పలేం కదా. ఇలా మా ఇంట్లోకి వచ్చినా ఇంటికా తాళవేసి వచ్చాను, మీ ఇంటికి తాళవేసారా అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది మనసు? లాక్ దగ్గర లాక్ అది, ఇక్కడ వినేదానికి బ్రేక్ అది, అవునా? అందుకని ఈ మనస్సును కూడా ఇక్కడికి తెచ్చేయాలి. తెచ్చేసి ఆయన రూపాన్ని చూస్తూ కూర్చోండి అన్న, కూర్చోండి. ఎక్కడ కూర్చోండి, నిలబడక నాకు కాలు పీకుతున్నాయి. రమేష్ ఎలా వచ్చే కూర్చో, వెనకాలేదు అక్కర్లే, నాకు సెక్యూరిటీ ఈయనే, మీరేమక్కడ కూర్చోన్నా. ఆయన ముఖం చూస్తూ అన్నమయ్య ఏం చెప్పాడు? మళ్ళీ అన్నమయ్య అంటారు. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. రమేష్ కింద కూర్చో, చేయంబాలి. నేను కుర్చీలో కూర్చోమని ఏం చెప్పాను, కింద కూర్చో. వాళ్ళంటే చైర్మన్స్ కాబట్టి చైర్లో కూర్చోవాలి. నానా చైర్మన్ ఎప్పుడు వేయాలి? మీరు ఏ బ్యాంక్ వేయాలనుకుంటున్నారా?
చైర్లో కూర్చున్న ప్రతి మెన్ను ఉమెను చైర్మనే. మీరంతా ఎప్పుడు 35 ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వారు నేను ఇప్పుడు చైర్మన్ అయ్యాను అన్నారు. ఇప్పుడు దేనికి నేను అనుకున్నాను, మరి కింద కూర్చోలేదుగా అన్నారు. ఓ చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి. సో అలాగా నేను సంతోషపడ్డానండి మిమ్మల్ని చూసి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రవచనానికి వెళ్ళినప్పుడు గౌరవం కొద్దీ కింద కూర్చుంటారు ముసలమ్మలు ముసలు. నేను చెప్తాను ఎవరికైనా, బాబు ఇక్కడ ఎవరు కింద కూర్చోలేరో మోకాళ్ళ నొప్పిలో నడు నొప్పిలో వాళ్ళంతా చైర్లో కూర్చోండి. ఎందుకని? మన దగ్గర అయిపోయింది ఫైర్, వీ నీడ్ చైరు. తేడా వస్తే తెగుద్ది వైరు. బికాజ్ ఆల్రెడీ వీ టైర్, త్వరలో రిటైర్. అదవుతుందా? అందుకని మనం గౌరవం మంచిదే, గౌరవం మంచిదే. కాళ్ళు ఇలా అనుకున్న ఇక్కడ ఇప్పుడు కుర్చీలు కాబట్టి అనుకోగలం. ఇప్పుడు భాషను పట్టేసి కూర్చోమన్నాం అనుకోండి, 50+కో 60+కో ఈ సామ ఉపన్యాసం ఎప్పుడైపోతుందో అవునా? ఇంకా మనసు ఏమన్నా ఎక్కుద్దండి? అదే చూడాలి, మా అమ్మ చూడరా బాబు కాలు పీకేస్తుంటేను అంటారు. అవునా? ఇప్పుడు కాదు చైర్లో అలా కూర్చుని అలా కదల్లా అనుకుంటారు. కాబట్టి మనం శ్రద్ధగా వినడానికి ఏది సౌఖ్యమో అలా కూర్చోవాలి. ఇది దోషం ఏం కాదు, చాలా చక్కని ఏర్పాటు చేశారు. ఇలా చైర్లో కూర్చోబెట్టి వీళ్ళందరినీ చైర్మన్ చేయాలని ఆలోచన ఎవరికి వచ్చింది? పేరు చెప్పండి, చదవకూడదు. ఆలోచన ఎవరిది? తెలిసి లేకపోతే అంతా బసి. చైర్మన్ గారికి చైర్లో కూర్చోబెట్టాలని వచ్చింది. చాలా మంచి ఆలోచన, చాలా సులభం, చాలా శుభం. ఎందుకంటే ప్రపంచంలో పట్టుకోలేనిది ఏంటి? అబ్బా, ఎవరి సమస్యలు చెప్పారు. ప్రపంచంలో పట్టుకోలేని మనస్సు. ఎంత ప్రమాదం అండి అది. అవునా? ఉదాహరణకి మనం ఇలా మాట్లాడుతున్నాం, మన మధ్యలోంచి వేడి గాలి వెళ్ళి అనుకుందాం. వెళ్ళి మనకి ఇంకా పెట్టరు, వడ్డనక అసలు వెళ్ళి అది కనబడుతూ వెళ్ళి అంది. అప్పుడు ఏం మనసు? వెంటనే ముక్కు పుటాలన్నీ అవన్నీ చెప్పి భలే ఉంటుంది. వేడి ఎన్ని కళ్ళగంటే అసలు చెరుకు పాలకు వేస్తేనా? అది మనస్సుకి ఏం కావాలి? అనుభవించు రాజా అని సాగుందా? అది కావాలని ఈ అనుభవం ఏం అనుభవిస్తాం? దీన్ని ప్రహ్లాదుడు తిడతాడు, చెరివినామని. ఇందాక చెప్దాం అనుకుని పక్కకు వెళ్ళిపోయాను. ఈ నారదుడికి పిల్లలు పుట్టారే 60 మంది వారు. వాళ్ళే మనకి తెలుగు సంవత్సరాలు. విభవ ప్రభవ, ఇప్పుడు ఏమిటిది? విశ్వావసు, ఇలా 60 పేర్లు. అయితే ఇందులో ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఎవరన్నా తిట్టాల్సి వచ్చింది, తిడితేనేమో తెలిసిపోద్ది, కానీ తిట్టకుండా ఉండలేదు. రే 56, 64 అంటే అయిపోయాయి తిట్లు. అయ్యేంటి? ఒకటి ఖర, ఇంకోటి దోష. ఖరనామ సంవత్సరం తెలుసా మీకు? గుర్తులే? ఓ రౌండ్ అయిపోయింది కదండి మనకి. సౌండ్ లేకుండా కూర్చో. రౌండ్ అవ్వలే చెప్పండి. రౌండ్ అయిన వాళ్ళు ఎంతమంది? అంటే 60 అయిన వాళ్ళు ఎంతమంది చేస్తారు? రంగు ఎత్తి వేసారు పాట చెప్పరారెడ్డి, రంగు ఎత్తి వేసారు. ఓ రౌండ్ అయిపోయింది కదండి. అందులో ఖర కూడా వచ్చింది. ఖర అంటే తెలుసా? ఒరే గాడిద అంటే గొడవలు అయిపోవా? గాడిదంటే గొడవలు అయిపోతాయి. అదే 56 అన్నారు అనుకుంటా, ఏదో అనుకుంటారు, అలా తిట్టేవారు అన్నమాట. సరే, ఆ విషయం వదిలేస్తే మనము కాలాన్ని ఇలా గడపడం. నిన్నే చెప్పాను, ఎక్కడ గుళ్ళోకి వెళ్ళామా, ఎక్కడికి వెళ్ళా? నేను ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాను. మన వాళ్ళు ఎందుకండి ఈ వ్రతాలు అంటారు, పూజలు అంటారు, ఇవన్నీ బ్రాహ్మణులు పెట్టేశారు, వాళ్ళ స్వలాభం అని ఏదేదో విమర్శ చేసేస్తుంటారు. బ్యాచ్ గాళ్ళు ఉంటారుగా, పేటీఎం వాళ్ళు. కానీ దీని వెనక ఉద్దేశం ఏమిటి? మన శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టడం, తద్వారా మనస్సును కూర్చోబెట్టడం. ఇప్పుడు మీరు ఇంకేమన్నా చేస్తారా? ఇంకేమీ చేయలేరు, వినాల్సిందే. అవునా? అంటే మనస్సుతో మనం యుద్ధం చేస్తాం. దాన్ని కర్షతి అంటాడు భౌతికత 15వ అధ్యాయం 7వ శ్లోకం. అంటే రోజు ఫైటింగ్ జరుగుతుంది మనకి, తెలుసా? ఇప్పుడు కొంతమంది ఇక్కడ అందరూ ఉపవాసం బ్యాచే అనుకుంటున్నాను నేను, కానీ కళ్ళు తిరిగేస్తాయి కాబట్టి పొద్దున్న నిశోష్ణోదకం పోసి వచ్చుంటారుగా. ఏమిటి ఆశిత్య తమరి పిండాకులు అంటాడు కదా కోట శ్రీనివాసరావు. ఇదిలో
అది ఏదో పోసి ఉంటారా కడుపులో వేడిగా, మరి తప్పదు, మరి నిలబడాలిగా. ఇదే పడిపోతే ఇంకేమిటి? శరీరం కడు ధర్మ సాధనం. ఇప్పుడు శరీరం బాగుండాలి, అనుమానం ఏం లేదు. కానీ దీనికి అప్పుడప్పుడు కొంత పరీక్ష కూడా పెడుతుండాలి. ఆ పరీక్షను ఏమంటారు సంస్కృతంలో? తెలియదు. తపస్సు ఏమంటారు? తా అంటే తణువు, పా పర్యంతము. ఈ తణువు అంటే శరీరం ఉన్నంతకాలము దీన్ని ఏడిపించాల్సిందే. ఆ ఏడిపించడానికే ఏకాదశి, లేదు శివరాత్రి, లేదు కార్తీక సోమవారం. మనకు ఆకలిస్తుంది, ఫుడ్ ఉంటుంది, అయినా ఇవా సోమవారం రా, కార్తీక సోమవారం తినకూడదు అని మనమే మన మనస్సుకు చెప్పి నోరు మూయిస్తామా లేదా? ఇలా మన మనస్సు యొక్క నోరు మూయించడానికి, ఇంద్రియాల నోరుమోయ్ అని నోరు మూయించడానికి మన పెద్దవాళ్ళు ఈ వ్రతాలు పెట్టారు, ఈ పూజలు పెట్టారు. మనం అయ్యప్ప పూజ కావచ్చు, లేదు సత్యనారాయణ వ్రతం కావచ్చు, గోవిందమాల కావచ్చు, ప్రతి దాంట్లో ఖచ్చితంగా స్నానం లేకుండా మనం ఏం చేయలేం కదా, అవునా? ఈ స్నానం అనే కాన్సెప్ట్తో ముందు శరీరం శుభ్రపడుతుంది, మనస్సు కూడా తేలికవుతుంది. కాకపోతే మీరే చెక్ చేసుకోండి. స్నానం చేయకముందు నా మనస్సు, స్నానం చేయక తర్వాత నా మనస్సు ఎలా ఉంటుంది? అమ్మయ్య 4 చెంబులు నీళ్ళు పోసుకుంటే మనశ్శాంతి అనరా అమ్మ అందా? కానీ కాలం ఇదే కాలం అండి, శీతాకాలం. తర్వాత ఇంకో కాలం చెప్పండి, చలికాలం, శీతాకాలం, ఇంకోటి ఇప్పుడున్న కాలం, కలికాలం, చలికాలం, ఇంకోటి పోయేకాలం. అసలు చెప్పట్లేదు మీరు, అసలు లేవరు. నెంబర్ 1 చలి కదా, అందుకు లేవరు. రెండోది లేచగా స్నానం చేయడు అంటున్నాడు. శుభ్రంగా లేని ప్రతి కూడా అంటున్నాడు, వాడు దూరం పెట్టాలి, వాడి పేరు చివరి ఏ తోకున్నా సరే. సో ఎందుకు లేవరంటే మనం ఇక్కడే ఉంటాం అని అనుకుంటాడు. అంటే మనం ఈ జీవితాంతం అనే ప్రోగ్రాం లేదు, ఇక్కడే ఫెవికాల్ వేసుకుని ఉంటాం అని అనుకుంటాడు. ఉంటారండి ఎవరన్నా? చెప్పండి, ఎవరైనా చేయొద్దండి 100 ఏళ్ళ తర్వాత ఉంటాను అని చేయొద్దండి. ఎందుకు ఎత్తారా? మా రెడ్డికి చూడండి ఆశ, బందరోళ్ళు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంది. ఇప్పుడు కాదు ప్రతి ఎవరైనా చేయొత్తారేమో చూపించుకోండి. వాళ్ళు లేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు లేస్తారు? ఎందుకు చెప్తారు? బుర్ర తక్కువ వాళ్ళు బందర్లో ఉంటారు, బుర్ర ఉన్న వాళ్ళే బందర్లో ఉంటారు కదా. 100 ఏళ్ళ తర్వాత ఏంటి? 1 సెకండ్ తర్వాత ఉంటామా? ఎవరు తెలుసండి? ఇదే భాగవతంలో చెప్పారు. పదం పదం అద్విపదం అంటే ఏంటండి? అంటే ఎవ్రీ స్టెప్ ఈజ్ డేంజరస్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. మొన్న చేవెళ్ళ లారీ, అందుకు కర్నూలు బస్సు, ఎవరికి తెలుసండి? మొన్న ఏదో లైవ్ డిబేట్ అయితే అందులో మాట్లాడేవాళ్ళు ఒక ఆవిడ వచ్చి 3 ఏళ్ల క్రితం ఫ్లైట్లో వెళ్తున్నాం, టర్బులెన్స్ వచ్చింది, అప్పుడు రాధామోహన స్వామీజీ వారు మా అందరితో సంకీర్తన చేయించారు అంది. విమానంలో టర్బులెన్స్ అంటే ఏంటి? అది ఎలా ఊగిపోతాడు, గతుకుల రోడ్డు మీద వెళ్ళే ట్రాక్టర్ లాగా. మనం అయిపోయారో అనుకుంటాం, అలా ఉంటుంది. అది అలా ఉండేది. కానీ మనకి భూమి మీద రోకలు ఉంటేనే భూమి మీదకి వస్తాం, లేదా గాలిలోంచి గాలిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏది ఆపలేము, మన చేతుల్లో ఏమీ లేదు, అంతా నీ చేతిలో ఉంది అని చెప్తాడు అన్నయ్య. మనకేం చెప్తుంది మనస్సు? నేనే బాస్ అంటది. అందుకని ఆ బాస్ మెంటాలిటీ మనకి పోవడం కోసమే దీక్ష తీసుకున్నప్పుడు మా పేరు చివరి ఏం పేరు? నా పేరు ఏం పేరమ్మా? నా పేరు రాధా మనోహర్ దాస్, అవునా? ఇలాగే రేవతి రమణ దాస్, రూపేశ్వర చైతన్య దాస్, రామ్మరారి దాస్, సత్యగోపినాథ్ దాస్, అమర్లమాయ దాస్, దామోదర్ దాస్, ఇలా ప్రతి పేరు చివరి ఏముంటుంది? ఎందుకని? ఎందుకంటే ఆయన బాసు, మనమంతా ఆయనకి దాసు, అప్పుడే పీసు, లేదా అంతా లాసు. అందుకే ఈ క్లాస్. అందుకని మనలో ఆ వినయం రావడానికి, ఆ విషయం తెలియడానికి ఈ వ్రతాలు ఇవి పెట్టి మనకి విషయాలు చెప్పి, మనం బాసు కాదు, మనం నేను ఎవరు తెలుసా నీకు? ఇలా బస్సులో కాదండి, రైల్లో కాదండి, తిరుమలలో క్యూ లైన్లో
సుప్రభాతం టికెట్ల కోసమని అట్టమొక్క వేసుకుని ఆడ పడుకుని వాడు పొద్దున్న 5ంటికి తలుపు తీస్తే అందులోకి వెళ్ళి ఆ టికెట్ ఇస్తే మన్నాడు సుప్రభాతానికి వెళ్ళాలి. అలా అట్టమొక్కలు వేసి మేము పడుకుని వాడు తాళం తీస్తే లోపలికి వెళ్తే పాపం ఇందులో ఉన్న వాళ్ళలో ఎవరిదో ఫ్యామిలీ ముందు ఉంది, ఒకడు వెనకాల ఉన్నాడు. వాడు మా ఫ్యామిలీ అక్కడ ఉన్నది వెళ్ళబోయాడు. అంతే సార్ జగడమే. నేను ఏ లెవెల్లో నేనెవరో తెలుసా? ఇదంతా ఎందుకు వస్తుందండి? ఈజీఓ ఏంటది అంటే ఏంటది? ఈజీఓ ఈశ్వరా వెళ్ళిగో. ఈగో ఉన్న చోట ఈశ్వరుడు అంటాడు. కాబట్టి మనం ఏ పని చేసినా జ్ఞానంతో చేయాలి. జ్ఞానం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? ఎవరన్నా ఒకరు జ్ఞానం ఎలా వస్తుంది? ఎవరన్నా చెప్పండి, పర్వాలేదు. అమ్మ చెప్పు. జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి. ఏమండి? తలవాలి. వెరీ గుడ్. ఏ పేరు మీ పేరు? శాస్త్రీరావు గారు. శేషం లేకుండా శేషవేషం లేకుండా చెప్పారు. అమ్మా అసలు ముందు వినాలి. మీ పేరమ్మా? పద్మ గారు. గట్టిగా. ఎలా ఎలా జ్ఞానం రావాలంటే ముందు చెవుడు వాడాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, దాస్యం, సత్యమాత్మ నివేదనం. నుంచో మనకి 9 విధాలైనటువంటి భక్తి మార్గాలు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది ఏంటి? వినాలి. వినాలి. పాండురంగ మహత్యం సినిమా ఎంతమంది చూశారు? పర్లేదు చెప్పండి. కూడా చూసిన వాళ్ళమే. పక్కన చిలకలపూడి పాండురంగ స్వామి ఉన్నాడా? అవునా? నరసింహదాస్ గారి యొక్క కళ, ఆయన యొక్క కృషి. అది పాండురంగ మహత్యంలో ఓ మంచి మాట. అది ఒక బాలకృష్ణ అప్పట్లో కవియన్, ఆయన పాడతాడు. చెబితే వింటివ గురు గురు, వినకే చెడితిని శిష్య శిష్య, నే వినకే చెడితిని శిష్య శిష్య. కాబట్టి మనం ఏం చేయాలి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వినాలి. ఏం వినాలి? భగవంతుడి యొక్క లీలలు వినాలి. వింటూనే ఉండాలి. ఎలా వినొచ్చు? ఇప్పుడు మనందరి దగ్గర ఒక ఆయుధం ఉందిగా. అందుకని చక్కగా పొద్దున్న నేను ఏమి వింటున్నాను? మన సాయం కోటేశ్వరరావు గారి అది చిత్రకేతోపాఖ్యానం విన్నాను. అలాగే శ్రీభాష అపరాచార్య వారి రామాయణం విన్నాను. అలాగే గీతామకరణం రాశారే ఎవరైనా? విజయవాడలో పుట్టారు, ఏర్పేడు వెళ్ళారు, 12 ఏళ్ళు మౌనం చేశారు. మలయాళ స్వామి వారి శిష్యులు, సుఖ బ్రహ్మాశ్రమ స్థాపకులు శ్రీ విద్యాప్రకాశ, అవునా? విద్యాప్రకాశానంద స్వామి. సో విద్యాప్రకాశానంద స్వామి ఆయన యొక్క ప్రవచనం కూడా వింటున్నా. నాకు ఎంత బాగా సంతోషం కలిగిందంటే, ఆయన ఎవరో చెప్పారని ఆయన మాట చెప్పారు. చాలా బాగుంది. మనం అందరం పూజ చేస్తే ఈ పూజ చివరికి ఎక్కడికి చేరుతుందంటే సర్వదేవ నమస్కారం. తెలుసు కదండి? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. ఆయన అన్నారు, ఎవరో ఒక ఆయన అన్నారని అన్నారు. ఆయన సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చది. ఇది కూడా చేర్చాలండి అన్నారు. అంటే మనం ఎవరికి దండం పెట్టినా అది కేశవుడికే చేరినట్లుగా ఏ జీవిని బాధించినా అది కేశవుడికే చేరుతుంది. ఎందుకని అని చెప్పాడు భగవద్గీతలో. అహం బీజ ప్రదప్త సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్త. నేనే అన్ని జీవులకి తండ్రిని అన్నాడు. కాబట్టి కార్తీక మాసం కాబట్టి నేను మొక్క తినను, లేకపోతే నేమో చుక్క వేయను అని అనుకోకండి. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరాన్ని దేవాలయంగా భావించండి. ఈ కడుపు లోపల భగవద్నివేదితమైన ఆహారం వేస్తే మనస్సుకి శరీరానికి మంచిది. శవాలు ఎందుకు వేయాలి చెప్పండి కడుపులో? దిస్ ఈజ్ నాట్ గ్రేవ్యార్డ్, దిస్ ఈజ్ ద స్టమక్. ఆయన ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏమిటంటే, ఓ రాజుగారు మంత్రిని పిలిచి ఊళ్ళో ఏ ప్రాణిదైనా సరే చనిపోయిన బాడీలు ఏముంటే తీసుకొచ్చామన్నారు. ఆయన ఏదో ట్రక్ వేసుకెళ్ళి అవన్నీ తీసుకొచ్చాడు.
అందులో మనిషి బాడీ కూడా ఉంది, అన్ని జంతువులు ఉన్నాయి. ఇవన్నీ బజార్లో అమ్ముకురా అన్నారు. అంటే ఆయన కుక్క, పిల్లి, ఎలక అది అంతా కొంత అమ్మేసి వచ్చాడు. ఇది ఒకటి మిగిలింది. ఏది ఫ్రీగా ఇస్తామో ఎవరన్నా తీసుకోమన్నాను. ఎవడో అవుతారు. ఎవరు తీసుకుంటారు? అవునా? చచ్చిన ఎలకను తినేవాడు ఉన్నాడు, పందిని తినేవాడు ఉన్నాడు, కీటకాలు తినేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ శరీరం ఎవ్వరికి అక్కర్లేదు, ఎవ్వరు తీసుకోరు, ఇంట్లో పెట్టుకోరు. ఎవరు తొందరగా తీసుకోండి అంటారు. లేదా ఇల్లు 6 నెలలు ఆడిల్లే. అవునా? కాబట్టి మనకి ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే సమాధానం ఏంటి? మళ్ళీ ఇది రాకుండా చేసుకోవడానికి ఇచ్చారు. ఇది రాకూడదంటే ఏం చేయాలో చెప్పడానికి ఇదిగో ఇలా వ్రతాలు శేషి గారు, రాధమనవారు, లేకపోతే సాగంటి గారు, గరికపాటి వారు, సామవేదం వారు, గతిపతి వారు ఇలా గొంతు చించుకుంటూ పూర్వం నుంచి మల్లాది వారు, శ్రీభాష ముఖరాజు వారు, ఇలా మన సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, హరికథల ద్వారా, ముడుపట్ల సదాశివ శాస్త్రి గారు, అందరూ మహానుభావులు గొంతు చించుకున్నది ఎందుకంటే మళ్ళీ పుట్టకూడదు. పుట్టి ఏమైంది, బాగానే ఉన్నాం కదా బందర్లో బిల్డింగ్ కట్టుకుని అంటారా? కాదు. మళ్ళీ పుడితే ఏమవుతుంది? ఆదిశంకర్ చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మీరు అందరూ చెప్పగలిగేది ఇప్పుడు చెప్పచ్చు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చెప్పండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందరూ చెప్పండి. మూఢ అంటే తెలుసా అండి? తెలుసా? తిట్టండి, తిట్టండి. ఒరే ఫూల్ అంటే మన కోపం వచ్చేది మాకి. అదే అదే ఈ సంస్కృతంలో తిట్టారు. ఎవరు?